నీ వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాస్తుడిగా లేపడినగా మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవన నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దావీదు రాసిన కీర్తన 27వ కీర్తనను చదువుకున్నాం పిల్లలు. మరి 20వ కీర్తన దావీదు రాస్తున్నప్పుడు దావీదు మరి 14 వచనాలు ఉన్న ఈ కీర్తనలో చాలా లోతైన ఆత్మీయ సత్యాలు దావీదు రాస్తుంటాడు. మరి చివరి 2 వచనాలు నేను తీసుకున్నాను, కానీ ఆ 2 వచనాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకున్నాను. కానీ మరలా ఒకసారి ఈ కీర్తన ఈరోజు చదువుతున్నప్పుడు నిజంగా దేవుడు కొన్ని నిజంగా అనిపించింది. ఓ సండే రోజు మాట్లాడుకుంటే అంత పెద్దగా అంత పొందుపరిచి ఉన్నాడు ఈ కొన్ని వచనాల్లో దావీదు. మొట్టమొదటి వచనంలో గమనించినప్పుడు దావీదు తన గురించి మాట్లాడినప్పుడు, దేవుని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, దేవుని నీవు నాకు వెలుగై ఉన్నావు అంటాడు, నా రక్షణ అయి ఉన్నా అంటాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దావీదు నీవు నా వెలుగై ఉన్నావు, నా రక్షణ అయి ఉన్నావు, నన్ను ఎవరేం చేస్తారు అంటాడు. అంతేకాకుండా ఇంకా అంటాడు, నీవు నా బలమై ఉన్నావు అంటాడు కదమ్మా. నీవు నా బలమై ఉన్నావు, నీవు నా జీవమై ఉన్నావు అంటాడు. నిజంగా దేవుడు ఏమై ఉన్నాడు అన్న మాటను ఆ మొదటి వచనంలో దావీదు చక్కగా యేసు ప్రభుని ఒక చక్కగా వివరిస్తున్నట్టుగా చూస్తారు కదా. గాడ్ సేస్ ఐఎమ్ ది లైఫ్ అంటాడు. కొన్నిసార్లు ఆయన బలమై ఉన్నాడు, నిజంగా ఆయన రక్షణ అయి ఉన్నాడు. నిజంగా ఆ చదివిన మన ఆత్మలో దేవుణ్ణి చూస్తున్నప్పుడు నిజంగా ఎవరు నన్ను ఏం చేయగలుగుతారు? వెన్ ఐ హ్యావ్ గాడ్ విత్ మీ. దేవుని కలిగి ఉన్న వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. టు కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ఫియర్ ది ఓన్లీ ఆన్సర్ ఈజ్ టు హ్యావ్ గాడ్. దేవుని కలిగి ఉన్న వాడికి ఏ ఇబ్బంది ఉండదు, ఏ సమస్య ఉండదు, ఏది కూడా ఏం చేయలేదు అన్న విషయాలు రాస్తాడు. ఇంకొక్కొక్క వచనం నాకు వివరించడానికి అంత సమయం లేదు, కానీ మచ్చుకు 1-2 వచనాల గురించి అది కూడా లైట్గానే చెప్తాను, ఎందుకంటే ఇంట్రడక్షన్ ఎక్కువసేపు రావద్దని వాక్యంలో ఉండాలన్న ఆశ కలిగి ఉన్నాను. 4వ వచనంలో మొదటి వచనంలో దేవుడు ఏమై ఉన్నాడో, దావీదుకు దేవుడి ఉంటే ఏం జరుగుద్ది, దేవుని కలిగి ఉంటే భయములో నుంచి ఎలా బయటికి వస్తాను, దేవుడు కలిగి ఉంటే సమస్తము కలిగి ఉన్న దావీదు 4వ వచనంలోకి వస్తలకి ఆయన యొక్క డిజైర్ను చెప్తాడు. డిజైర్ ఈజ్ టు డ్వెల్ ఇన్ ది హౌస్ ఆఫ్ ది లార్డ్ అంటాడు. దేవుని మందిరములో నేను చిరకాలం ఉండాలని ఆశ కలిగింది అంటాడు. దేవుని మందిరములో ఉండాలని ఆశ నిజంగా చాలాసార్లు ఈ రోజుల్లో నాకు అనిపిస్తుంది విశ్వాసులకు కొదువైపోయిన ఆలోచింది కదా. టు బీ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ది గాడ్. 80వ కీర్తనకారుడు అంటాడు, యెహోవా మందిరపు ఆవరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది అంటాడు. ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టమైన అనుభవంలో కీర్తనకారుడు రాస్తాడు. దావీదు అంటాడు, ఐ వాంట్ టు బీ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండాలని. దేవుని మందిరం ఇంకా దేవుని మందిరము అప్పటికి కట్టబడలేదు. దావీదు కాలంలో సొలొమోను కడతాడు. దేవుడు మరి మందిరం కట్టడానికి దావీదుకు పర్మిషన్ ఇవ్వలేదు. బట్ మందిరం యొక్క స్ట్రక్చర్ వాస్ ఇన్ హిస్ మైండ్ కదా. మేబీ ఆయన ఉన్న చోట్లో దేవుని మందిరము తన చుట్టూ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడేమో ఆత్మలో, ఎందుకంటే దర్శనములో దేవుని మందిరం చూస్తాడు. సొలొమోను కట్టే మందిరం అంట, ఆ మందిరం ఎలా ఉంటుంది అనేది దావీదుకు తెలుసు, ఎందుకంటే దావీదే ప్లాన్ ఇచ్చాడు కాబట్టి దానికి. దావీదు ఇక్కడ అంచినప్పుడు అంటాడు, ఇస్ డిజైర్ టు బీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. మేబీ అక్కడ ఇప్పుడు మందస్సము కావచ్చు, ఆ ప్రత్యక్ష గుడారమే కావచ్చు. కాకపోతే ఆయన ఎందుకంటే అరణ్యంలో పాటలు పాడుతూ గొర్రెలు కాసేవాడు కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి అన్న ఆలోచనలో ఉన్నాడు. దేవుడి మందిరం కట్టాలనుకున్నప్పుడు కూడా దేవుడు ఆ ప్రణాళిక మంచిది కాబట్టి దేవుడి మందిరం ఎలా ఉండాలన్న సంగతి నిజంగా ఆయన తర్వాత కట్టబోయే ఆ మందిరము నేను ఆత్మలో చూశాడు. ఆశపడ్డ ప్రాణము తృప్తిపరిచేవాడంటే దేవుడు.
డిజైర్ ఉండేది. ఎందుకంటే నేనైతే చక్కని ఇంట్లో ఉన్నాను, దేవుని మందస్సు మా గుడారములో ఉంది అని బాధపడ్డప్పుడు దేవుడు ఆ మందిరాన్ని కట్టడానికి పరమేశ్వరుడు ఐ విల్ అలౌ యూ టు సీ ది స్ట్రక్చర్ ఆఫ్ ద టెంపుల్ అని చెప్పాడు. అందుకే దాన్ని ఊహిస్తున్నాడేమో, ఆత్మలో చూస్తూ, ఆత్మలో వశుడై, ఆత్మలో రాస్తున్నాడేమో. ఐ విల్ డ్వెల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్. ఆ దేవుని సన్నిధిలో, ఆ దేవుని మందిరంలో తను తాను ఉన్నట్టుగా, తను తాను ఉండాలని ఆశ కలిగిన మాటలు చెప్తుండగా చూస్తాం. కిందికి వస్తున్న భాగంలో అంటాడు కదా, సాధారణంగా ఎప్పుడైతే మన సమస్యలు వచ్చినప్పుడు దేవుని మందిరంకు పరిగెడతాం కదా, దావీదు అంటాడు నేను ఆల్రెడీ దేవుని సన్నిధిలో ఉన్నాను అంటాడు. అధ్యాయం జరుగుతున్నప్పుడు నిజంగా అనిపిస్తుంది, కొన్నిసార్లు అనిపిస్తుంది. సమస్యలు ఎన్ని వచ్చినా కూడా వెన్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ నథింగ్ క్యాన్ డూ ఎనీ హార్మ్ టు మీ. అనేది కూడా ఇబ్బంది పరచలేదు, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను కాబట్టి అంటాడు. 10వ వచనంలో ఇంకా చాలా వండర్ఫుల్ అంటాడు, నా తల్లిదండ్రులు ఒకవేళ నన్ను మరచిన కానీ, ఈవెన్ మై మదర్ అండ్ ఫాదర్ ఫర్సేక్ మీ అంటాడు, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. దేవుడు నన్ను నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడే నన్ను సంరక్షించేవాడు, దేవుడే నన్ను ముందుకు నడిపించేవాడు అని చెప్తుంటాడు. నా వాక్యభావంలోకి వచ్చేస్తాను, ఎందుకంటే ఇంట్రడక్షన్లో ఎక్కువసేపు ఉండి నాకు ఇస్తుంది, ఎందుకంటే వాక్యంలో చాలా అంశాలు. ఇక్కడ దేవుని వాక్యభావంలో ఈ 13, 14 వచనాల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము. దావీదు దేవుని యొక్క గుడ్నెస్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ విల్ అంటాడు కదా, ఐ విల్ సీ ది లార్డ్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ లివింగ్ అంటాడు. నేను సజీవుల ప్రదేశంలోనే దేవుని చూస్తానని చెప్తున్నా. విశ్వాసమైనది సజీవుల, బట్ ఐ విల్ నాట్ డై. ఈవెన్ సంబడి ఈస్ ట్రైయింగ్ టు కిల్ మీ, ఐ విల్ నాట్ డై బికాస్ ఐఎమ్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్ అంటారు. నా అంశం కూడా అదే, వెయిటింగ్ ఆన్ ది లార్డ్. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు దావీదు కంటే ఈ మాటలు రాయడానికి బహుశా బైబిల్ గ్రంథంలో అంత అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను నేను. ఐ ఫీల్ లైక్ మే బీ రాంగ్ సమ్ టైమ్స్. ఎందుకంటే వెయిటింగ్ ఆన్ ది లార్డ్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. దావీదు యెహోవా యందు ఏమంటాడమ్మా తెలుగులో? కనిపెట్టమనమంటాడా? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండేవాడు. దావీదు కంటే గొప్పగా ఈ స్టేట్మెంట్ రాయడానికి అంత అర్హుడైన వారు ఎవరు ఉంటారు ఇక్కడ బైబిల్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. ఎందుకంటే యెహోవా కొరకు కనిపెట్టడము, దేవుని కొరకు చూడడము కష్టమైన పని. ఇప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే దేవుడు నన్ను మర్చిపోయాడా అన్న ఆలోచన వస్తుంది కదా, వస్తుందా రాదు కదా? దేవుడు నన్ను మర్చిపోయాడా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. when we feel that, ఏంటి నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను, ఇంత శ్రమ గుండా, ఇంత ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు God has forgotten me, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడికి నేను జ్ఞాపకం లేదా, దేవునికి లేకపోతే నా పరిస్థితి యొక్క ఆర్జెన్సీ ఆయనకు తెలుస్తలేదా? అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు విశ్వాసంలోంచి పడిపోయే అవకాశం ఉంటుంది. బికాస్ వీ థింక్ దట్ సిచ్యువేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ది గాడ్, బట్ నెవర్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ది లైఫ్ కదా. మనం ఏమనుకుంటాడు, దేవుని చేతిలో గురించి పరిస్థితి, దేవుని చేతిలో పరిస్థితి ఎప్పుడు పోదు, పరిస్థితులన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి కదా. ఎందుకు దావీదు కరెక్ట్ పర్సన్ అంటే ఆయన బహుశా ఆయన చాలా బాల్య దశలో ఆయన అభిషేకింపబడ్డాడు. మేబీ 14-16 అంటారు, లెట్ ఇట్ బి 16 అన్నా కూడా ఆయన రాజు అయింది 30 సంవత్సరాలు కూడా 14 సంవత్సరాల పాటు హీ వాజ్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. ఈజ్ ది రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ దిస్. 14 సంవత్సరాలు దేవుని కొరకు వేచి ఉన్నాడు. సమస్యలు లేవా అంటే పరిగెడుతూనే ఉన్నాడు. ప్రాణ భయముతో సౌలు వెంటాడుతున్నప్పుడు, పరిగెడుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు అంటాడు, he was waiting on the Lord. He knows that one day he will become the king of Israel. అందుకే అంటాను ఆయన గొప్పవాడు, ఆయన రాయడానికి అర్హుడు. ఎందుకంటే he was waiting on the Lord for 14 long years. ఈవెన్ 16లో కూడా నైట్ అయ్యాడు అనుకుంటే కూడా. అందుకే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు.
వెయిటింగ్ ఆన్ ది లార్డ్. దావీదు అదే మాట చెప్తున్నాడు ఇక్కడ ఈ కీర్తనలో రాస్తున్నప్పుడు. దేవుని యొక్క గుణములు చెప్పి, దేవుని యొక్క రక్షణ గురించి, ప్రతి భయముల్లో నుంచి, ప్రతి ఇబ్బందుల్లో నుంచి దేవుడు ఆయన బయటకు తీసుకొచ్చిన ఆయన ఈరోజు సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యు వెయిట్ ఆన్ ది లార్డ్, ది డేస్ విల్ బి బ్రైటర్ ఇన్ యువర్ లైఫ్. జీవితం గొప్పగా ఉంటుంది కాబట్టి ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. దేవునిలో ఎదురు చూస్తూ ఉండమంటున్నాడు. అంతేనమ్మా పదం ఏమంటున్నాడు? వెయిటింగ్ కనిపెట్టుకొని ఉండమంటాడు కదా. యెహోవా యందు కనిపెట్టుకొని ఉండమని కీర్తనకారుడు తెలియజేస్తాడు. చాలాసార్లు కనిపెట్టుకొని ఉండమంటే వెయిటింగ్ అంటే ఏందమ్మా? వెయిటింగ్ ఆన్ ది లార్డ్. ఈరోజు ఈ మాట మాట్లాడడానికి నాకు ప్రత్యేకమైన కారణం ఉంది. తర్వాత చెప్తాను, వాక్యం అయిన తర్వాత మీకు బయట చెప్తాను మాట. ద స్పెషల్ రీజన్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. వెయిటింగ్ అంటే ఏంటమ్మా? వెయిట్ చేయడం అంటే ఏంది? ఎదురు చూడడం. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, ఎదురు చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాట్ విల్ డూ? సపోజ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము, ట్రైన్కి వెళ్ళి ప్రయాణం అయ్యేది. ట్రైన్ 7 o'clock వెళ్ళాలనుకో, మనం 6:30కే వెళ్ళామనుకోండి. ఏం చేస్తాం? హాఫ్ అన్ అవర్ ఏం చేస్తాం? హాఫ్ అన్ అవర్ ఏం చేస్తాం అమ్మ? అంత సైలెంట్గా ఉండేట్లే, మరీ ఇంత సైలెంట్గా ఉండేట్లా? చెప్పండి, ఏం చేస్తాం? హాఫ్ అన్ అవర్ ఏం చేస్తాం? ఏం చేస్తామంటే ఏమి చేయం, అంతే కదా. ఈ హాఫ్ అన్ అవర్ టైం ఏదైతుందో, ఈ టైంలో విల్ డూ నథింగ్. బట్ అకార్డింగ్ టు బైబిల్ మనం ఈరోజు వెయిటింగ్ ఆన్ ది లార్డ్ అంటే ఇట్ ఇస్ నాట్ డూయింగ్ నథింగ్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీర్తనకారుడు వెయిటింగ్ ఆన్ ది లార్డ్, యెహోవా యందు కనిపెట్టడం అంటే ఏమీ చేయకుండా వెయిట్ చేస్తూ ఖాళీగా ఉండమని కీర్తనకారు యొక్క ఉద్దేశం కాదు. దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ సంథింగ్ ఎల్స్. చూద్దాం, ఒకసారి చూద్దామా? లెట్స్ సీ ఒకసారి. యాకోబు పత్రికకి వెళ్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మీకు మాట చూపించాలని కడుతున్నప్పుడు, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఒక వాక్యం. ఈరోజు దేవుని వాక్య భాగంలో వెయిటింగ్ ఆన్ ది లార్డ్ అంటే ఏమీ చేయకుండా విశ్వాసులు సైలెంట్గా ఉండమని, లేకపోతే అలా చూస్తుండమని కాదు. దేవుని ఒక వాక్యం యొక్క ఉద్దేశము కీర్తనకారుడు అంటున్న మాట చూద్దాం, ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమునకు కడవరి వర్షమునకు సమకూడు వరకు విలువైన భూమి ఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు. దాని కొరకు కనిపెట్టేవాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క రాకడ గురించి అంటున్నామా? రాకడ గురించి మాట్లాడుతాం. వి ఆల్ ఆర్ లుకింగ్ ఫర్ ది కమింగ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు మధ్యాకాశంలో వచ్చి సిల్వ రక్తంలో ముద్రించబడ్డ తన సంఘమును ఎత్తబడే సంఘముగా చూడడానికి, ఆయన మధ్యాకాశంలో రావడానికి, ఆ యొక్క రాకడ కొరకు కనిపెడుతున్న వారందరితో దేవుని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ అన్నింటిలో పిల్లలు ఈ వాక్య భాగంలో అంతా కూడా అక్కడేమంటాడు? ఈ ఇంట్రడ్యూస్ ఏ ఫార్మర్. అదంతా మన సబ్జెక్ట్లో ఉన్నట్టుగానే ఉంది కదమ్మా. అంటే కదా వెయిటింగ్ గురించే మాట్లాడుతుంది. వచనం 5వ అధ్యాయము 7వ వచనము చూసినప్పుడు 2 విషయాలు చాలా ప్రాముఖ్యం. ఒకటి పిల్లలు చూసినప్పుడు ఏమంటాడు? ఫార్మర్ గురించి, వ్యవసాయదారకుడు అంటాడు. పిల్ల దోసు ఫార్మ్ ది ల్యాండ్స్, ఎవరైతే పని చేస్తారో పొలంలో పని చేసే వారిని గురించి మాట్లాడుతుంది. రెండోది విషయంలో చూసినప్పుడు పంట గురించి మాట్లాడుతుంది. ఈ పంట వచ్చినప్పుడు ఈ వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే వర్షము కొరకు చూస్తాడంటాడు. అవునా కదమ్మా? ఇప్పుడు వ్యవసాయదారకుడు ఒకవేళ ఆయన ఏమంటాడు? విలువైన పంట కావాలనుకున్నప్పుడు ఆ వర్షము కొరకు వేసి చూసాల్సిన పరిస్థితి ఉంది. ఆ వర్షము కొరకు చూడాలనుకుంటున్నప్పుడు ఆ వర్షము కొరకు చూస్తే ఆయన అలా చూస్తున్న వర్షం పడగానే పంట వస్తుందా అంటే
వస్తుందా అమ్మ? పంట ఎలా వస్తుంది మరి? కొన్ని నెలల తర్వాత వస్తుంది. కొన్ని నెలల తర్వాత ఏం చేయాలి? మనము ట్రైన్ దగ్గర మనము రైల్వే స్టేషన్ ఎట్లా వెయిట్ చేసినాం, ఆయన ఎట్లా వెయిట్ చేస్తే వస్తుందా? వస్తుందమ్మా? దేవుని వాక్యంలో మొట్టమొదటిగా సంఘమును విలువ చేస్తుంటాడు. ఆ తర్వాత ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడతాడు. దోస్ హూ లుకింగ్ ఫర్ ది కమింగ్ ఆఫ్ ది లార్డ్, దోస్ హూ వెయిటింగ్ ఫర్ ది కమింగ్ ఆఫ్ ది లార్డ్ బీ లైక్ ఎ ఫార్మర్ అంటాడు. ఫార్మర్ అంటూ ఆ పని చేసి ఆ పొలంలో పనిచేసి ఆ రైతు ఏ రీతిగా అయితే వర్షం కొరకు చూస్తాడో, ఆ విలువైన పంట కొరకు చూస్తున్నాడో అలాగా ఓపిక ఉంటాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆ పంట రావాలంటే ఆయన ముందు విత్తనం వేయాలి కదా. వర్షము పంట సెకండరీ ఇష్యూ. మొట్టమొదట యూ హ్యావ్ టు వాక్. ఆయన పొలమును తున్నకుండా, పొలములో విత్తనము లేకుండా ఆయన పంట కొరకు ఒకవేళ చూస్తే ఆ ట్రైన్ కోసం చూసిన దానికి దీనికి పెద్ద విలువ ఇవ్వడం. అందుకే వ్యవసాయదారుడు అంటాడు. అందుకని విశ్వాసవచ్చు ఆ రక్షణ కొరకు, ఆ విలువైన రక్షణ కొరకు నువ్వు చూస్తున్నప్పుడు యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ సాల్వేషన్. వెయిటింగ్ ఆన్ ది లార్డ్ అంటే ఊరికినే కూర్చుంటాం కాదు దాని ఉద్దేశం. ఈరోజు కీర్తనకారుడు అంటున్నప్పుడు దావీదు 30 సంవత్సరాల్లో అయ్యాడు. 16వ సంవత్సరాలు అభిషేకింపబడ్డప్పుడు ఆ 14 సంవత్సరాలు ఆయన ఏం చేయలేదంటే ఆయన ప్రభుతో నడుస్తూనే ఉన్నాడు. అనేక ఇబ్బందుల్లో కూడా he was having faith, he was walking in the faithful walk. Waiting on the Lord doesn't mean that you should do nothing అని కాదు, కానీ you should do always working for your salvation. నీ యొక్క పంట కొరకు, నీ యొక్క వాటి కొరకు, నీ యొక్క గొప్ప ఫలము కొరకు నువ్వు పని చేస్తూనే ఉండాలి. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఎందుకంటే ఇప్పుడే రీజన్ చెప్తాను, నేను అనగా రీజన్గా తర్వాత ఇప్పుడే చెప్తాను. మా పిల్లలు టెన్నిస్ ఆడతారు కదా, వాళ్ళు ఒక టైటిల్ కొట్టాలని అనుకుంటే డైరెక్ట్గా మ్యాచ్కి వెళ్ళి ఆడితే టైటిల్ కొట్టారు. దే హ్యావ్ టు వర్క్ ఎవ్రీ డే, waiting that Lord will give them success one day. అంతే కదమ్మా. ఒకవేళ దేవుడు నాకు అప్పుడు సక్సెస్ ఇస్తాడు విశ్వాసం, నేను ఇప్పుడు ఖాళీగా ఉంటా అంటే పని జరగదు. ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ రాస్తున్నారు, ప్రార్థన చేస్తారు, సంఘం అంతా మా అంకుల్ ప్రార్థన చేస్తారు, మా మామ చేస్తారు, అందరు చేస్తారు, ప్రార్థన అయిపోతుంది. ఐ విల్ వెయిట్ ఆన్ ది లార్డ్, ఐ విల్ నాట్ రీడ్, ఐ విల్ నాట్ స్టడీ, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇన్ ది సేమ్ వే బిలీవర్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ సాల్వేషన్. రక్షణ నిమిత్తము నేను ఏమి చేయను, ప్రభు వచ్చినప్పుడు నన్ను ఎత్తుకెళ్ళిపోతాడు, ఆయన శిలో కార్యం చేశాడు, రక్తంలో ముద్రించుకున్నాడు కాబట్టి ఆయనే తీసుకెళ్ళిపోతాడు, అన్నీ ఆయన చేస్తాడు, నువ్వేం చేస్తావు? Yes, your end will be a happy ending. Before the struggle లో ఉన్నప్పుడు దేవుని వాక్యములో కీర్తనకారుడు you have to waiting but doing nothing. You should always working for your salvation. నీ యొక్క రక్షణ నిమిత్తం ఏం చేయాలి, నీ జీవితంలో ఏది అవసరం, నీ ప్రార్థన, నీ వ్యక్తిగత సిద్ధపాటు జీవితం. If you don't prepare for that day, you will miss the train. You have to prepare. అనుదినము మనందరూ తెలిసిన స్టోరీ మత్తయి సువార్తలో కదమ్మా. పెళ్లి కుమారుని కొరకు 10 మంది కన్యకులు వస్తారు కదా. All of them were waiting for the Lord. 5 were well prepared, 5 were unprepared. ఎప్పుడైతే నువ్వు సిద్ధపడి ఉండవో, ఆ మధ్యాకాశములో ఆ కడపూరతో ఆ యేసయ్య మధ్యాకాశములోకి వచ్చినప్పుడు యూ కెనాట్ గో దేర్. దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగిస్తూ యూ హ్యావ్ టు వర్క్ అవుట్ ఎవ్రీ డే. నువ్వు సిద్ధపడుకున్నాడు, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దావీదు కూడా ఈ యొక్క 14 సంవత్సరాల ఇబ్బందికరమైన జీవితంలో గాడ్ వాస్ ప్రిపేరింగ్ హిమ్ ఫర్ ది గ్రేటర్ థింగ్. ఈరోజు నిజంగా దేవుని కొరకు కనిపెట్టుకోవడం అంటే నీ పని నువ్వు చేస్తూ, నీ ఆత్మీయ జీవితం ఎదుగుతూ, దేవునితో సహవాసములో యు షుడ్ బి రెడీ. దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో, దేవుడు ఎప్పుడు నిన్ను ఆ పెళ్లి విందులోకి పిలుస్తాడు తెలియదు కదా. ఆ పిలిచినప్పుడు యు షుడ్ బి రెడీ. yes Lord, I am ready. That's the way you should wait.
వెయిటింగ్ ఆన్ ది లార్డ్ అంటే సైలెంట్గా ఉండి చేతులు ముడుచుకొని కూర్చోమని కాదు. ఒక గొప్ప అథ్లెట్ గురించి చెప్తాను. నాకు ఆయన పేరు తెలియదు. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ మాట్లాడుతున్నాడు. 4 సంవత్సరాల పాటు కఠినమైన ట్రైనింగ్ చేశాడు. 4 years. ఒలింపిక్ టు ఒలింపిక్. ఒకసారి సెకండ్ వచ్చాడు, నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నాడు. 4 సంవత్సరాలు చేసినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మళ్ళీ సెకండే వచ్చాడట. ఆయన ఏమన్నాడు తెలుసమ్మా? దట్ బ్లడీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ బీట్ మీ అగైన్ అంటాడు. ఎందుకంటే అంత సిద్ధపడ్డా కూడా ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్లో తనకు రావాల్సిన ప్రథమమైన ప్రైజ్ ఏదో దాన్ని కోల్పోయి హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ సెకండ్. హీ ప్రిపేర్డ్ ఫర్ లాంగ్ ఇయర్స్ టు బీ టాప్. అందుకే ఈరోజు పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ నిజంగా ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో మనము ప్రభుతో నడిచి ప్రభు రాకడలో ఒకవేళ మనం మిస్ అయిపోతే, దేవుని యొక్క గుంపులో ఎత్తబడే వాళ్ళు లేకపోతే, మేబీ సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ వెయిటింగ్. గాడ్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. దంచున్నాడు ఈరోజు నీ వెయిటింగ్లో. ఆ వ్యవసాయదారకుడు ఎలా కష్టపడ్డాడో, శ్రమపడి ఆ పొలమును దుంది పంట వేసి సిద్ధపడి దేవుని కొరకు చూస్తున్నాడో, అలాగే నీ రక్షణ నిమిత్తం నువ్వు కష్టపడి శ్రమపడి అప్పుడు ప్రభు యొక్క రక్షణ కొరకు నువ్వు చూస్తున్నప్పుడు ఇట్ మేక్స్ సమ్ సెన్స్. చాలాసార్లు రోజుల్లో పిల్లలు దేవుని వాక్య భావనలు చూసినప్పుడు చాలాసార్లు ఏంటంటే పిల్లలు అన్నీ బాగా చేస్తాం కానీ కొన్నిసార్లు అంటాడు, ఏమంటాడు, ఒక మాట అంటాడు, ఓపికతో అంటాడు. బిఫోర్ యూ గెట్ యువర్ క్రౌన్ యూ షుడ్ హ్యావ్ ది పేషెన్స్. వాళ్ళు అంటాడు కదా, అంతం వరకు పోరాడి తిని విశ్వాసమును కడముట్టించి తిని నా యొక్క కాపాడుకుంటుని నా పరుగు కడముట్టి ఇప్పుడు నౌ ఐ హ్యావ్. Without this struggle, there is no prize. You have to struggle in this life. You have to wait on the Lord. Waiting on the Lord, Lord. నీ యొక్క శ్రమ ఉండాలి, నీ యొక్క జీవితం ఉండాలి, నీ యొక్క పోరాటం ఉండాలి. ప్రతిరోజు పోరాడుతూ ముందుకెళ్తూనే ఉండాలి. ప్రతిరోజు నిన్ను సిద్ధపరచుకుంటూ టు బికమ్ ది బెస్ట్. యూ హ్యావ్ టు వాక్. దేవుడు ఇస్తాడు కదా అని చేతులు ముడుచుకొని కూర్చుంటే కాదు. యూ హ్యావ్ టు వాక్. వాళ్ళు చెప్తాడు ఆ మాట. పేషెన్స్, ఓపిక ఉండదు. ఓపిక ఎందుకు ఉండదు తెలుసా అమ్మ? ఓపిక కావాలంటే ఏం చేయాలి? ఓపిక రావాలంటే ఏం చేయాలి? చాలామందికి ఓపిక ఉండదు కదమ్మా. ఓపిక ఉంటుందా? చాలా వెరీ ఇంపేషెన్స్. ఎక్కడ మొబైల్ లైన్ కూడా అంటే అలా తిప్పేసి వచ్చింది. పోతే ఖాళీ ఉన్నప్పుడు వచ్చింది. ఈవెన్ ఐ డూ దట్. ఐఎమ్ ది వర్స్ట్ పర్సన్ వెయిటింగ్లో. తర్వాత చూసుకుందాం. ఇప్పుడు వచ్చిన బాగా తలకైనా ఎవరైనా కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, వీ డోంట్ వెయిట్, వీ డోంట్ హ్యావ్ పేషెన్స్. ఎలా వస్తుంది పేషెన్స్? ఎలా వస్తుంది పేషెన్స్? ఎలా వస్తుందమ్మా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. మీరందరూ తెలిసిందే కదా. ఆత్మఫలం ఏమనగా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు బైబిల్ అవసరం లేదు. యేసయ్యా ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, పేషెన్స్, దీర్ఘశాంతము, దీర్ఘకాలము శాంతము వహించడము, దీర్ఘకాలము చూడడము, దీర్ఘకాలము ఓపిక ఉండడము. దట్ ఈస్ పేషెన్స్. అది ఎలా వస్తుందంటే నీలో ఆత్మ ఉన్నప్పుడు, నువ్వు దేవుని ఆత్మలో ఉన్నప్పుడు ప్రతి శ్రమలో కూడా యూ విల్ హ్యావ్ ది పవర్ టు స్టాండ్ దేర్ వెయిటింగ్ ఫర్ ది లార్డ్. ఆత్మ రావాలంటే యేసుని అంగీకరించాలి, విశ్వాసంలో రావాలి, శిలువ రక్తంలో కడగబడాలి, యేసులో ముద్రింపబడాలి. యేసుని అంగీకరించినప్పుడు ఆయనకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఎందుకంటే ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట నాకు ఇష్టం లేదు, నా ద్వారా విన్న వేరొక ఆదరణను పంపమని తండ్రిని వేడుకుంటాను. ఆయన మీతోనూ మీలోనూ నివసించును. ఎప్పుడైతే ఆత్మ నీలో నివసిస్తుందో యూ విల్ హ్యావ్ దట్ పేషెన్స్. Have the patience. Yes. It's a tough living. Christian living is a tough living. It is not a cakewalk.
నేనైతే ఇదే మాట చెప్తున్నాను, ఎందుకంటే నేను టఫ్ లివింగ్లోనే ఉన్నాను కాబట్టి. ఐఎమ్ నాట్ ఇన్ ఏ కేక్. ఎప్పుడైతే అది ఉంటుందో యూ విల్ సీ దట్. ఆ పంట గురించి అంటాడు కదమ్మా, ఆ వ్యవసాయం అంటాడు కదా, విలువైన పంట అంట. హల్లెలూయా. ఆ పంట నీకేదో మామూలు పంట రాదు. దేవుల్లో నువ్వు వెయిట్ చేస్తే నీకేదో ఆశామాషిది రాదు. విలువైంది, అది గొప్పది, ఎవరు ఇవ్వలేంది, ఎవరు ఊహించలేంది. ఎఫెసీ పత్రికలో నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇయ్యగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. హల్లెలూయా. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికము ఇవ్వగలిగిన దేవుడు. దాట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ గెట్ ఫ్రమ్ గాడ్. కీర్తనగారుడు అదే మాట అంటున్నాడు. దావీదు అమ్మ సౌలు బ్రతికుండగానే అంటాడు కదా, ఆ ఫిలిష్తీయుని చంపిన వాడిని రాజు బిడ్డనిచ్చేసి, రాజుంటికి అల్లుడు అవ్వడమే మామూలు విషయమా అంటాడు. ఆసారి ఇయ్యాడు, పోనీ బిడ్డనియ్యాడు. తర్వాత మళ్ళీ అంటాడు, మళ్ళీ సెకండ్ టైం యూ గాట్ ఎ ఛాన్స్ ఫర్ ది సెకండ్ టైం. 1000 మంది ముంటోళ్ళు తీసుకొచ్చిన ఫిలిష్తీయులది నీకు బిడ్డనిస్తాడంటాడు. ఒక ఉత్తి మాటలు మాట్లాడకు. రాజుకు అల్లుడు అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే దేవుడు దావీదేమనుకోండి, రాజుకు అల్లుడవు కష్టమైనను. దేవుడు అంటాడు, అరే బాబు నేను రాజు చేస్తా, అల్లుడిని కాదు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ రాజులే, చెప్పిన వాళ్ళ గురించి నేను గ్యారెంటీ. హల్లెలూయా. God promises the greater things. Even you don't imagine, you don't think about. అందుకే దేవుడు అంటాడు ఇక్కడ కీర్తనకారుడు అది తెలుసు కాబట్టి అంటున్నాడు ఏంటంటే గొప్ప విషయాలు wait on the Lord. ఇప్పుడు ఏం చేయాలన్న విషయాన్ని ఫస్ట్ చూసుకున్నా. టైం అయిపోతుంది, నేను 3వ దాంట్లో పోయేటట్లేదు. రైట్ ఒక 2వ దాంట్లో, 1వ దాంట్లోనే ఉన్నాను. ఇంకో దాంట్లో ఒకటి ఉంది కానీ ఐ లీవ్ ఇట్ దేర్. ఓకే, లెట్ మీ గో ఇన్ టు ది థర్డ్ వన్. సెకండ్ వన్లోకి వెళ్ళిపోతాను. సెకండ్ వన్లో అసలు ఏం చేయాలి? ఒకసారి ఎవ్రీ పత్రికలకు వెళ్దాం. ఆ 2 వచనాలు చూసుకొని ప్రభు చిత్తం అయితే అక్కడికి అయిపోతే అక్కడ ఆపేసుకున్నాం, ఏం బాధలేదు. ఎందుకంటే నేను బుధవారం రోజు కూడా 40 నిమిషాలు చెప్తే అంత బాగుంటుంది. రైట్, ఓకే, లెట్ బి హెబ్రీలో 10:24 and 25లోకి వెళ్దాం. ఇక్కడ చూద్దాం ఏం చేయాలి ఈ యొక్క వెయిటింగ్ టైంలో. వాట్ షుడ్ ఐ డూ? హౌ షుడ్ ఐ వర్క్ ఆన్ మై సాల్వేషన్? ఒకసారి చూద్దాం, ఒకసారి లెట్స్ సీ. కొందరు అమ్మ ఇన్నోళ్ళందరూ పోయి ఎవరు రాలేదు గుడికాలకు చెప్పండి. కొందరు మానుకొనుచున్నట్లుగా ఏమంటుండు? సమాజముగా కూడుట మానక. డోంట్ మిస్ యువర్ చర్చ్. అంతేనమ్మా? ఈ అయ్యగారితో బాధ ఉన్నది, ఎప్పుడు వేసినా పంచలేస్తాడని. కానీ కొందరు మానుచున్నట్టుగా అందరు అంటాడు. అందరిలో కొందరు మిస్ అవుతున్నారు కాబట్టి ఆ కొందరు మిస్ చేసిండు. కొందరు మానుతున్నట్టుగా మీరు మారకండి సుమా. సమాజముగా కూడుట మానక, ఒకడినొకడు హెచ్చరించుచు. ఏమంటుండమ్మా? ఆ దినము అంటే రక్షణ దినము, ఆ ప్రతిఫల దినము, ఆ గొప్ప బహుమాన దినము సమీపించుచుండగా మీరు చూచిన కొలది ఏమంటాడు? ఇది నా ఒక్కటే పదం కావాలమ్మా, అందంతా చెప్తే పెద్ద వాక్యం. ఏమంటే మరీ ఎక్కువగా ఏమంటుండు? బాబు బుధవారం ఆదివారం సరిపోదు, మరీ ఎక్కువగా ఎలాగో సమాజముగా కూడుకుంటూ ప్రాంతంలో గడుపుతుంటూ నీ రక్షణను కాపాడుకుంటూ నీ రక్షణలో నడుస్తూ విశ్వాసంలో బలపడుతూ అనుదిన కూటముల ద్వారా ఆది సంఘం కట్టబడ్డప్పుడు ప్రార్థన యందు, అపొస్తల బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసం యందు ఎడతెగక వారు ఎదిగిరి. ఆ దినము, as you see the day coming near, more and more eagerly worshiping the Lord. More and more.
eagerly worship. This is working out the salvation. సమాజంగా కూడటం మానకంటాడు. ఎందుకంటే ఆ సమాజంగా కూడుతో మాట్లాడినప్పుడు యూ విల్ నో హౌ టు వెయిట్ ఆన్ ది లార్డ్, బికాస్ గాడ్ విల్ స్పీక్ టు యు. దావీదు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్వరాన్ని వింటున్నాను అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నీవు నాకు తోడయుండు. Yes, there is darkness and shadow of death in my life, but still you are with me. That is a faith. That is a faith. దావీదు యొక్క విశ్వాసం ఏంటంటే నా జీవితంలో ఆ లోయకరమైన భయంకరమైన ఆల్ హప్సే కాదు, దేర్ ఆర్ సమ్ లో డౌన్ లైఫ్ ఇన్ మై, నా జీవితంలో అలాంటి లోతైన అనుభవాలు ఉన్నాయి. గాఢాంధకారం మరణ ఛాయల నా మీద ఉన్న పరిస్థితులు ఉన్నాయి, కానీ I have you. నువ్వు నాకు తోడై ఉన్నావు, నువ్వు నన్ను కాపాడుతావు. కీర్తనకారుడు కాదు, బికాస్ ఐఎమ్ వెయిటింగ్ ఆన్ యూ. God said you will be the king. One day you will be the king of the Israel. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. పౌలు అంటే పిల్లరా రోమాకు తీసుకెళ్తుంటారు. 14 రోజుల పాటు సూర్యుడు కనబడడు, అంత చీకటి తుఫాన్లో ఉంటుంది, వాడ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. దేవుని దూత చెప్తుంది తెలుసమ్మా, నువ్వు వెళ్ళాల్సిందే రోగుడు, సస్తామో బతుకుతామో లేని పరిస్థితిలో ఉంటే దేవుని దూత మాట్లాడుతుంది. పౌలు అందరినీ పిలుస్తుంటాను, 232 ఏమో ఉంటారు, అందరినీ పిలిచి అంటాడంట, రొట్టె విడిచి తింటుండంట, రండి మీరు తినండి, ఏం కాదు ఎవడో చావడంటాడు. నా దేవుని దూత నాతో మాట్లాడింది అంటాడు. ద లార్డ్ హూమ్ ఐ సర్వ్ సెంట్ హిస్ ఏంజెల్ అంటాడు. ఆయన దూతని పంపించి చెప్పాడు, మనం ఖచ్చితంగా అక్కడే వెళ్తాం. ఎస్, ఇక్కడ మరణం కనపడుతుంది కానీ మరణం లేదు, ఎందుకంటే నా దేవునిలో జీవం ఉంది. జీవం గల దేవుడు అక్కడ తీసుకెళ్తాడు. నా యేసయ్యలో జీవం ఉంది, నా యేసయ్య నన్ను తీసుకెళ్తాడు. ఐ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ రోమన్, అక్కడ నిలబడాలి. దట్ ఈస్ మై ఫెయిత్. దేవుని వాక్యం ఇంకా చెప్పుకుంటూ కూడా చాలా ఉంటుంది. వెన్ యూ వెయిట్ ఆన్ ది లార్డ్ నథింగ్ కెన్ స్టాప్ యూ. ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. అక్కడ ఒక మాట అంటాడమ్మ, ఒక మాట అంటాడు, ఆ మాట నాకు చాలా ప్రభావితం చేస్తుంది. ఒకసారి 14వ వచనం అంటాడు కదా, ఒక మాట అంటాడు, ఏమంటాడు, సంఘానికి ఒక మాట చెప్తాడు. ఒక్క మాట చెప్పేసి ఆ మాట చెప్పి మీకు ఇచ్చేస్తానమ్మా. ఐ టేక్ ఓన్లీ 1-2 minutes, తీసుకోవచ్చు కదా, 2-3 నిమిషాలు, 2 నిమిషాలు ఒక మాట చెప్తాను. ఎందుకంటే చూడు, ఒకసారి 14వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటాడు 14వ వచనం 17 మన 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 రెఫరెన్స్లో 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొనుడి, ధైర్యము తెచ్చుకొని అంటాడు. బీ కరేజియస్ అంటాడు ఇంగ్లీష్లో, బీ కరేజియస్ అంటాడు. బీ కరేజియస్ అని ఎందుకంటాడు తెలుసా అమ్మ? దేవుడు ఒక మాట దావీదు అంటున్నప్పుడు, ఈ పరిస్థితులన్నీ కూడా నేను భయపెట్టట్టే ఉన్నాయి, కానీ ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే నీతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడు. దావీదు అంటున్నాడు. ఎస్, కరేజ్ అంటే చాలామంది ఏమనుకుంటే ధైర్యం అంటే ఏం తెలుసామా? బీయింగ్ స్ట్రాంగ్ ఇన్ ది మిడ్స్ ఆఫ్ ఫియర్. భయములో బలంగా నిలబడ్డమే కరేజ్ అంటే. అది భయం లేదని కాదు, నేను కరేజ్ ధైర్యంగా ఉన్నాడు, భయం లేదని కాదు, భయములో ధైర్యంగా ఉండడం, అది విశ్వాసం. కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎస్, పరిస్థితులు కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటాయి, పరిస్థితులు కొంచెం కష్టంగా ఉంటాయి, పరిస్థితులు చూసినప్పుడు నేను బయటపడలేను అనిపిస్తుంది, కానీ కీర్తనకారుడు వెయిట్ ఆన్ ది లార్డ్, గాడ్ విల్ టేక్ కేర్. ఎందుకంటే దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. అందుకే మీద 13 అంటగా, నేను సజీవుల యొక్క ప్రదేశములో ఆయన్ని చూస్తానంటాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై, ఐఎమ్ గోయింగ్ టు లివ్, సీ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ది లివింగ్ అంటాడు. సజీవుల భూమిలో నుంచి నేను ఆయన చూస్తానంటాడు. అది ఆయన విశ్వాసం. నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను సచ్చేదైతే లేదు, నేను నా దేవునితో సజీవులుగా ఉంటానంటాడు. ఈరోజు మనందరం కూడా పిల్ల దేవుని వాక్యం, పరిస్థితులు ఎంత కృంగదీసినా, ఎంత ఇబ్బంది ఉన్నా, లెట్ us వెయిట్ ఆన్ ది లార్డ్.
ఏం చేయకుండా కాదు, కానీ రక్షణను కాపాడుకుంటూ ముందుకెళ్ళడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలిచిన ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం సెలకీర్తుడి ఆరాధన ముగించు. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సృష్టికర్తవు, సర్వాధికారి నీకు స్తోత్రం చెల్లిస్తాం. ఆయన చక్కని మాటలు రీతిని మా ముందు ఉంచావు నాయన. గొప్ప దేవుడవు నాయన, స్తోత్రము నాయన. నీ కొరకు కనిపెట్టుట గొప్పది, ఎందుకంటే నేను అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన గొప్ప దేవుడవు నాయన. అటు దేవుని కలిగి ఉన్నాము. అటు విశ్వాసంలో దావీదుకు కలిగిన విశ్వాసంలో మేము ప్రభు కొరకు కనిపెట్టే వారిగా ఉండుట కట్టి సహాయం. ఇతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని ఇచ్చి చేరొచ్చిన ప్రత్యేక బిడ్డన సంఘమును విని ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.